చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్దనాడు ఇంకా బుద్ధి అట్టలేరు నాన్న పని కానీ ఏం పండు ఏం కదా లే 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 అంతేంటి ముఖం కడకపో పండ్ల పుల్లు ఇసుకొని ముఖం కడకపో తెల్లగా పండ్లు పిల్లని వాళ్ళు ఇస్తారు రేపు పిల్లని ఏరు మంచిగా పండ్లు తోముకోవాలి లే లే నీరమప్పు అంతా పోతలే చాదావులే ఇడ్లీ ఇడ్లీ తిప్పులే ఇడ్లీలు ఇడ్లీ చేసిన దోశ నీ కొరకే నాదే రోజు అన్నం తినకేంది ఇట్లు తింటానా కళ్ళు పాలు తాగి ఆటకోకి వెళ్ళిపోకు మంచిగా ఇంటిలో పట్టిన ఉండు నీకు పిల్లని చూసి లగ్గం చేస్తావు నువ్వు అట్టని పైకి వెళ్తావు మంచిగా బతుకుతావు నా తలకన్నా పోతుంది ఇక చూసునే పిల్లలు పోదాం పోదాం మంచిగా తయారుగా స్నానం చేసి పోదాం ఆటకోకు మంచిగా మంచిగా బట్టలు వేసుకొని మంచిగా తీసుకుపోతా మంచిగా చూసేద్దాం పిల్లను మంచిగా చేస్తే కానీ లగ్గం చేసుడే పాలు తాగురా పాలు తాగు నీళ్ళు తాగు పాలు తాగు ఇలా ఆట పోకు ఏం పోకు పిత్తారం పోయి పిల్లని చూసేస్తా పోదాం తయారుగా ఇంకోళ్ళని సోపుగాళ్ళు ఉంటే తీసుకొచ్చుకో చూసేద్దాం పోదాం పోదాం ఇవ్వడం పోదాం మంచిగా తయారుగా పాలు తాగు 5 కిలోలు తగ్గిన కొడుక నువ్వు నేను చూస్తే నా పానం ఆసిపోతుంది ఒక్కొక్కరు పైకి వస్తారు నువ్వేం పైకి వస్తాను ఏ కథ నాకు ఏది అర్థం అయితే ఎప్పుడు చెల్లి చూసుకుంటుంటే ఎట్లా పడతారు మంచిగా ఉండాలి మంచిగా బయటకు రావాలి మంచిగా బతకాలి నీకు ఇప్పుడు ఏం పోతారో ఏం పోయారో నాకు ఏర్పాటు వాడు పోతే ఏర్పాటు పిల్లలు చూసి ఏం పని చేస్తారో అడిగితే ఏం చేయాలి గేమ్లు ఆడుతున్నాను చెప్పన్నా ఏవోకు నువ్వు ఈ ఆట బంద్ చేయకూడక మంచిగా పెళ్లి చేసుకో బుడ్డికి రా ఉన్నది ఫోన్ చేస్తే ఉన్నది బాలమ్మ పక్క పొంటే ఉందట ఊరు చూసిందట పిల్లలు మంచిగా ఉందట బండికి పెట్రోల్ కాదా ఏం సార్ తేవాలా నేను 200 ఎట్లా బతుకుతున్నాను నువ్వేం పని చేస్తాను అని చెప్పు ఏం పని చేస్తాను నాకు 200 బస్కు పోదాం బస్కు కరోనా మాస్కులు కట్టుకోవాలి తిన్నట్టు లేకుండా ఉన్నట్టేనే ఎట్లా బతుకుతున్నాను చెప్పు మరి పోదాం ఆట పోకుండా మంచిగా ఫోన్ చేస్తావు మనం పెళ్లి చూపులో పోదమ్మా అమ్మాయిది పిత్తారం అట సరే సరే తీసుకురా పోదాం అమ్మ బస్కు పోదాం అన్నది రా బండి వద్దాడ పైసలు లేవాట నా పైసలు కూడా లేవు మరి నువ్వు ఉంటే పెట్టు మరి పోదాం అరే పెట్రోల్ పైసలు లేవురా ఏం పని చేస్తున్నావు నీ పొట్టు పొట్టు తిట్టింది ఇవ్వరాగా అద్దురా బస్కు పోదారా ముగ్గురం కలిసిపోదాం మళ్ళీ తిడుతుందిరా ఏందిరా గోస పాడు కానీ గోస అద్దురా తిడుతుందిరా ముగ్గురం పోరాదు ముగ్గురం పోవాలట ముగ్గురం కలిసే పోవాలట ఊరికి మళ్ళా ఇల్లు ఎక్కడ తెలియదు అమ్మాయిల ఇల్లు అద్దురా బస్కే పోదంటా నువ్వురా స్నానం చేసిరా మంచిగా స్నానం చేసి మంచిగా కొత్త పాయింట్ కొత్తగా వేసుకుని రా నేను కూడా కొత్త పాయింట్ కొత్తగా వేసుకున్నా మా ఇంటికి రా టక్కన సరే ఉండు అమ్మా రాజమా బండి పట్టుకొని వస్తారట పోదాం ఇంకేం ముగ్గురం బస్ కద్దేమదు బస్ పోకుంటే బండి పోతే పైసలు ఎట్లా అదే ఇంకేంటిగా పాలు
చారు వేసిన, పప్పు వేసిన, పాలు ఉన్నాయి. చికెన్ పోగా తినా అది పెట్టరా లగ్గంగా కొడుక పెట్టకు కౌసు తినద్దు మనం ఏ కాదు మేము బయట తినేస్తాం ఇంకా పప్పు కూడా తినడానికి పప్పు బయట తింటే బయట కావద్దా ఆడే పెడతారు మనకి పెడితే నయమేపా అంటే ఈ డబ్బలేంది అంత ఏంది పెట్టాలి ఉండాలి డబ్బలు ఉండాలి దానికి మీ అత్తగారు మామ ఫోన్ చేస్తాను మా ఫోన్ చేస్తాండా మామ అయ్యో సరే సరే కష్టం తీరనాక పైసలు తక్కువ అయితే మళ్ళీ ఇయ్యాలి పెట్టిన పెట్టేస్తాడు మా బస్క పోదాం వాళ్ళు సొత్తులు ఉండదు మనం సరే పోదాం మరి బస్క పోదాం బస్క పోదాం తాత్పరం పోదాం మంచిగా అద్దె అద్దు ఇరవై పెడతారు రేపు పెట్టేస్తాడు ఒకళ్ళు అద్దు ఇక డబ్బలు అది అంటాను రేపు తొక్కులు అది పెట్టుకో ఆంటీ రకం అయితే చేస్తాం అట్లా ఇల్లేనా డబ్బులు వారే అయిపోయింది అయిపోయింది మా ఫ్రెండ్ గారు వస్తాను నాకు మాటల్లోనే వచ్చిండు బస్సులు దొరికాయి పని ఇంకేందా అయిపోయి పాప బస్సు పోతే మళ్ళీ ఇది ఆలు ఆలు అడిగితే పాలు ఇల్లేను ఏం చేస్తాను అది ఇవి అసలు ఏంది ఇప్పుడేనా మేము పిల్లలు చూడలే ఇంకా ఇప్పుడేనా అనుకున్నా అయితే ఎందుకైతే అయితే తీరాదు ఎట్లయితుంది ఎన్నో ఇసుకపోతుంది అరగంటం కన్నా ఎన్నో సైకిల్ కన్నా ఎన్నో ఇసుకపోతుంది అయిపోయినా ఇప్పుడు అసలు కలుగుంటా అయిపోయి మీరేనా పద్ధతి కూర్చుంటే మంచిగా అర్థం చెప్పిన ఇంకేం తలబేది ఉంటుందో బాబు కూర్చుంటాయి నిన్న ముందు బలమే నాకు అద్దని అటు నీళ్ళు పిసినా నాకు చాలా ఎత్తలేదు అంత ఏమో మా అమ్మ తీసుకెళ్ళి ఫ్యాన్ అయ్యి కాదు బస్సు దొరకలేదు బస్సు లేట్ అయింది చిల్లర లేక 2 రూపాయల కొరకు ఆపిండు ఆ 2 రూపాయలకు అచ్చి రాకుండా అన్నే బస్సు దిగలే ఆ 2 రూపాయలు ఇచ్చాక దిగలే బస్సు అటైతే నిటైతుందంటే మా బస్సు పెట్టుకోవడానికి కదా అలా కాదు 2 రూపాయలు ఇచ్చి పెట్టరు నేను గట్టి చెప్తున్నా మీ బిడ్డ కొరకే అయిపోయి కొరకు 2 రూపాయలు ఎంత ఇచ్చి పెట్టారు ఎంత బాగా పెట్టుకుంటే 2 రూపాయలు తీసుకురాపో చూద్దాం సుహాసిని రావమ్మ సుభాషిణి రావమ్మ సులోచని రావమ్మ సౌదామిని దివిలో బంగారు బాలామణి దిగిరా మబ్బుల వేనాలని తుణికే సొగసులు చూడాలని అరవిచ్చగన్ను
మీరే కలిసి ఉండాలి. నేను పోతా పొద్దున్న పండిపోతా వస్తా. పొద్దుగాల పోతాయి నాన్న, పిల్లని చూసుకో మంచిగా. మళ్ళా నేను చూసి నేను కొంచెం ఉందా నా కొడు కనబడు మంచిగా చూసుకో. చూడు పిల్లని మంచిగా చూసుకొని ఖాయం చేసుకున్నాను అయ్యా. ఇప్పుడు పెళ్లి లేకున్నా అని మళ్ళీ సంవత్సరం కన్నా చెప్తానని పిల్లని మొక్కని చూడాలి. పిల్ల చూసుకోవాలి మంచిగా. అరే అట్లా అమ్మ చూసి నేను ఇంకేంటి మాట్లాడతాను. మన అమ్మ పోతారా కూర్చుండు సరే మరి మాట్లాడు. కూర్చోను. మరి పెళ్లి ఎప్పుడు చేస్తావు? అమ్మాయి అమ్మాడి కాదు అమ్మాయి అమ్మ. ఈ పిల్లని ఇంట్లో పోమని మీరు మాట్లాడుకుంటాం కానీ పిల్లని ఇంట్లో పోతావని ఇచ్చిన కానీ పిల్ల నచ్చిందా? నచ్చింది నాకు. నీకు నచ్చిందా? మాట్లాడదాం. నీకు నచ్చిందా? నేను వస్తాయి నీ నోట్లో ఏమో చెప్పు మంచిగా ఉందా? మంచిగా ఉంది. మీ పిల్ల నచ్చిందా? నచ్చింది. మరి మీకు ఇల్లు జాగా ఉందా? ఉన్నది. ఎంత ఉంది? 4 ఎకరాల భూమి ఉన్నది. 2 ఇళ్ళు ఉన్నాయి. నా కొడుకు అవతల పోతాడు. ఇంకేంది? ఇంకేం కావాలి? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు నీ కొడుకు? నా కొడుకు అవడం పోతాడు. ఇక్కడ వ్యవసాయం పని చేస్తాడు. కట్నం సంగతి తెలుసుకోరు. ఎంత అడుగుతారు? నేను 10 అడుగుతాను. కాదా? అయిపోయి 3 వస్తావు. 3 వంట నడుతుందమ్మా. ఎంత భూమి ఉన్నది. అసలు పోయారేంటి మీ దగ్గర బీకం పట్టుకోవడానికి మేము? ఇక 10 అంటే ఇక ఇల్లు అమ్ముకుంటే ఇప్పుడే మేము ఇక ఏడన్నా పోయి ఏడు కాదు కానీ అన్నకాడ 3:30 వస్తా. 3:30 పోతాడు నాన్న. మరి ఇక 3:30 అయితే 3:30 అయితే అయిపోయి చూసుకోవాలి. పెళ్లి చేస్తాను. అమ్మా సైకిల్ సైకిల్ ఇంకా సైకిల్ కావాలంట. డబ్బు సైకిల్ పడుతుంది. సైకిల్ ఎందుకు బండి పెడతాం? బండి వద్దు. బండికి పెట్రోల్ పోసుకోవాలి. పెట్రోల్ పోతేనే పోతుంది. ఇక సైకిల్ అయితే రొప్పుతాడు కొడుకు. అయ్యా మంచిగా రావచ్చు బండి మీద. బండి మీద మరి పెట్రోల్ పంపించా అయిపోయి 100 రూపాయలు ఊపిస్తాం. మరి మీరే అయిపోయి. మా బిడ్డకు మేము పెట్టుకుంటాం. మన పుస్తకం అది మన అది సైన్ అయ్యి బండి పెట్టు. గడియారం పెట్టు. బావులెక్కి ఉంగరం పెట్టు. అంతే. సరే నువ్వేం పెట్టవు పిల్లకు? నేనేం మట్టలు పుస్తకాలు తెస్తా. గొలుసులు దాపు వేద్దాం ఇక. గొలుసులు చేయించుకుంటాము. ఇప్పుడు నువ్వు అన్ని వెళ్ళా ఈ పని అన్నమాట రేపు ఉంటుందా? ఉంటది. నేను చేసి పెడతా. ఓపిక ఉండాలి కొంచెం. మనుషులకు ఓపుకుంటుంది నడుస్తుంది. అట్లా ఎంత తాత్పరంగా చేస్తా. వెళ్ళొద్దా బిడ్డ? మరి ఎట్లా? మన బిడ్డ కంటే ఎక్కువ పని రాదు. ఏడుకుంటా మరి. అదే మరి ఇప్పుడే చెప్తున్నాం. మరి మళ్ళా మీ అమ్మ నేర్పలేదు అని అనద్దు. కట్నం 5 పోయి అయిపోతుంది 5. నాన్న 5 పోతారట కట్నం. మరి ఎప్పుడు వేసుకుంటారు? చాలు ఎప్పుడు ఎంజాయ్మెంట్? కాదు మన అన్ని అయితే ఏదో చూసుకోవాలా. మందికే పడుతుంది 1 లక్ష అయిపోయి చూసుకోవాలి. గరీబ్ వాళ్ళు అందరూ చూసుకోవాలి. గరీబ్ వాళ్ళు ఏమో. మరి ఎప్పుడు పెట్టుకుందాం ఎంజాయ్మెంట్? మంచి రోజులలో మంచి రోజులన్నా. మరి పోదాం మనం. మరి మరి తీపి చేసి అన్నది పారి మరి. అందరు తినాలి. టైం ఏం కలిసి ఇదేం పెడతాం?